అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ట్రైటీ టెక్నాలజీస్. మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అండ్ మీకు ఏ క్వైరీస్ ఉన్నా, ఏ ఫీడ్బ్యాక్ ఉన్నా మాకు కమెంట్ చేయండి, సో దట్ మీకు రిప్లై బ్యాక్ చేయడానికి ట్రై చేస్తాము. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వైరీస్ యూ కెన్ ఆల్సో ఈమెయిల్ అస్ టు tritryinfo@gmail.com. ఓకే, సో చాలా మంది ఈమెయిల్ చేస్తున్నారు, సో ఐఎమ్ ట్రైంగ్ టు రిప్లై బ్యాక్, బట్ ఇఫ్ ఐ మిస్ ఎనీథింగ్ యూ కెన్ కమ్ టు అవర్ టెలిగ్రామ్ ఛానల్. ఓకే, టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్ళి ట్రైటరీ టెక్నాలజీస్ అని సెర్చ్ చేయండి. ఓకే, you will get the channel and you can post your doubts. Okay, so అక్కడ మనకి చాలా మంది జాయిన్ అయ్యారు ఆల్రెడీ. ఓకే, సో మీకు ఏ క్వైరీస్ ఉన్నా కానీ లైక్ పీపుల్ విల్ రెస్పాండ్. ఓకే, సో చాలా మంది జాయిన్ అయి ఉన్నారు కాబట్టి, సో మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే కూడా you will get the answers very quickly. Okay, so if not me, like others will help you. Okay, so that you can join this telegram channel. Okay, and also మనము క్లౌడ్ మంత్ అనుకున్నాము. ఓకే, సో మనం ఆల్రెడీ క్లౌడ్ మంత్ లో లైక్ వీ హావ్ డన్ నెట్వర్కింగ్ వీడియోస్ అండ్ ఆల్సో డన్ ద బేసిక్స్ ఆఫ్ ఐఏఎం. ఓకే, ఇంట్రో ఆఫ్ ఐఏఎం చేసాము. ఓకే, ఐఏఎం అంటే ఏంటి అండ్ ఆల్. ఓకే, సో నెక్స్ట్ మనం S3 తర్వాత మిగతా టాపిక్స్ నెట్వర్కింగ్ VPC అవన్నీ చేద్దాము. ఓకే, బికాస్ ఆఫ్ లిటిల్ బిట్ ఆఫ్ బిజీ, ఓకే, unable to do those videos. ఓకే, సో we'll try to continue the cloud videos from next week. ఓకే, సో ఇది వచ్చేసి చిన్న వీడియో. అది యాక్చువల్గా డెవాప్స్ లో చాలా మంది డెవాప్స్ కోసం అని అడుగుతున్నారు. డెవాప్స్ ఎలా ఉంది, అసలు ఏం అడుగుతారు డెవాప్స్ లో, డైలీ జాబ్ పొజిషన్స్ ఏముంటాయి అనేసి. ఓకే, సో ట్రై టు గో అండ్ లైక్ మీరు వెళ్ళి జాబ్ పోర్టల్స్ లో సర్చ్ చేయండి. లైక్ వీ హ్యావ్ సో మెనీ జాబ్ డెవాప్స్ లో, లైక్ చాలా జాబ్స్ వస్తున్నాయి, రావట్లేదు అనట్లేదు, బట్ యూ షుడ్ హ్యావ్ ఎ వాస్ట్ నాలెడ్జ్. మీకు డెవాప్స్ అంటేనే లైక్ యూ షుడ్ హ్యావ్ చాలా టూల్స్ మీద అవగాహన ఉండాలి. ఓకే, సో ఇట్ ఈస్ నాట్ లైక్ యూ ఆర్ గోయింగ్ ఫర్ ద సింగిల్ ప్రోడక్ట్ అండ్ దానిపైన మీకు జాబ్ వచ్చేయడం అనేది కాదు ఇది. ఓకే, సో మీరు చాలా టూల్స్ నేర్చుకుంటున్నప్పుడు ఏం చేస్తున్నారంటే చాలా మంది యూఆర్ జంబ్లింగ్ ఎవ్రీథింగ్. ఓకే, సో అన్ని మిక్స్ చేసేస్తున్నారు. నేను డాకర్ లో ఇంప్లిమెంట్ చేస్తే ఎట్లా ఉంటుంది, నేను క్యూబర్నెటిస్ లో చేస్తే ఎట్లా ఉంటుంది, నేను నార్మల్ VM పైన చేస్తే ఎట్లా ఉంటుంది, నేను టెస్టింగ్ ఏం వాడాలి, ఈ సోనార్ క్యూబ్ లేకపోతే JUnit, అదర్వైజ్ డెవలప్మెంట్ లో ఏమేమి టూల్స్ వాడాలి, చాలా జంబ్లింగ్. లైక్ ఎవ్రీ వన్ ఈస్ లైక్ అన్ని టూల్స్ నేర్చేసుకుందాము, అన్ని టూల్స్ నేర్చుకొని రెజ్యూమే పెడతామంటే వర్కౌట్ అవ్వదు. ఓకే, so you need to stick on to a project, you need to stick on to an architect. Okay, ఒక ఆర్కిటెక్ట్ డిఫైన్ చేసుకోండి, మీ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది, ఓకే, మీ పైప్ లైన్ ఎలా ఉంటుంది అనేది ఒక డిఫైన్డ్ ఆర్కిటెక్చర్. ఓకే, అది మీరు ఎక్కడి నుంచైనా కాపీ చేసుకోవచ్చు. ఓకే, సో మీరు దేనిపైన వర్క్ చేస్తున్నారు, మీరు జావా పైన కోడ్ రాస్తారా, లేకపోతే .NET పైన కోడ్ రాస్తారా, లేకపోతే యూ రైటింగ్ విత్ పైథాన్. ఓకే, సో ఎక్కడ మీరు డిప్లాయ్ చేద్దాం అనుకుంటున్నారు దీన్ని, యూజింగ్ వాట్ కాన్ఫిగరేషన్ టూల్ యూ వాంట్ టు డిప్లాయ్, యూ వాంట్ టు యూజ్ ఎనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ టూల్ కోడ్ అవసరమా లేదా, ఓకే, అసలు టెరాఫామ్ అవసరమా మీ ప్రాజెక్ట్ కి, లేదా కాన్ఫిగరేషన్ టూల్ అవసరమా లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి. ఓకే, నేను డాకర్ పైన క్యూబర్నెటిస్ పైన హోస్ట్ చేయడానికి ఆర్ ఓపెన్ షిఫ్ట్ పైన హోస్ట్ చేయడానికి నాకు అసలు అవసరం ఉందా లేదా ఈ ప్రాజెక్ట్ లో. ఓకే, మీరు ఆ డిఫైన్డ్ ఆర్కిటెక్చర్ తోనే ఇంటర్వ్యూకి వెళ్ళాలి, ఆ డిఫైన్డ్ ఆర్కిటెక్చర్ ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి అవుట్ ఆఫ్ ద బాక్స్. మీ అవుట్ ఆఫ్ ద రెజ్యూమే అడిగితే మీరు యూ హ్యావ్ దట్ ఐడియా, మాకు ఓవర్ వ్యూ ఉంది, ఇఫ్ ఐ గెట్ అన్ ఆపర్చునిటీ ఐ బి హ్యాపీ టు వర్క్ ఆన్ దట్ అని చెప్పాలి. అంతేగాని లైక్ వాళ్ళు ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడుగుతున్నారు కదా కాబట్టి ఓకే ఇది కంపల్సరీ టూల్ ఉంటుంది అని అనుకోవద్దు. ఓకే, సో మీరు ఒక డిఫైన్డ్ ఆర్కిటెక్చర్ మీద పనిచేస్తూ ఓకే దానిపైన మీరు జాబ్ కోసం చెక్ చేయండి. ఓకే, సో ఇఫ్ యూ గో టు ది మన లింక్డ్ఇన్ లోకి వెళ్తే there's a lot of jobs. ఓకే, ఇప్పుడు చూడండి నేను లింక్డ్ఇన్ పేజ్ లో ఉన్నా. ఓకే, సో ఇక్కడ డెవాప్స్ ఇంజనీర్ జీరో కోడ్ HR ఇది. ఓకే, సో వీళ్ళు ఎప్పుడో 5 hours బ్యాక్, ఓకే 5 hours బ్యాక్ వీళ్ళు డెవాప్స్ ఇంజనీర్ కావాలని పెట్టారు చూడండి. ఓకే, సో ఇక్కడ మీరు రెస్పాన్సిబిలిటీస్ రాసుకోండి, అసలు ఎవరెవరు ఏం అడుగుతున్నారు, రెస్పాన్సిబిలిటీస్ ఏంటివి. ఓకే, సో ఇక్కడ చూడండి రెస్పాన్సిబిలిటీస్ జనరల్ గా మనకి ఉండేది నార్మల్ గా ఓకే టెక్నికల్ అండర్స్టాండింగ్ ఆఫ్ క్లౌడ్ సర్వీస్ ఆఫరింగ్. ఓకే, and build and maintain strong working relationship with other technical teams. ఓకే, సో నార్మల్ గా ఇది అందరూ అడిగేది క్లౌడ్ సర్వీసెస్ పైన మీకు అవగాహన ఉందా, ఓకే ఈ ఆఫరింగ్స్ పైన మీకు ఏం అవగాహన ఉంది, అండ్ మీ ఎబిలిటీస్ ఏంటి, ఓకే మీకు అండర్స్టాండింగ్ స్కిల్స్ ఎట్లా ఉన్నాయి. ఓకే, సో వాట్ ఈస్ ద డొమైన్ యు ఆర్ వర్కింగ్ ఆన్. ఓకే, సో ఆ డొమైన్ పైన కొంచెం నాలెడ్జ్ తెచ్చుకోండి. ఓకే, వాట్ ఎవర్ ద డొమైన్, బ్యాంకింగ్ డొమైన్ అవ్వచ్చు, ఆర్ ఎల్స్ రీటైల్ డొమైన్ అవ్వచ్చు, హెల్త్ కేర్ డొమైన్ అవ్వచ్చు, ఓకే ఏదైనా సరే అవనివ్వండి. ఓకే, ఆటోమొబైల్స్ డొమైన్ అవ్వచ్చు. ఓకే, దానిపైన ఒక అవగాహన తెచ్చుకోండి, మీరు దేనిపైన వర్క్ చేస్తున్నారు,
మీ క్లయింట్ ఎవరు, అసలు దేనికి వర్క్ చేస్తున్నారు, పర్పస్ ఏంటి, ఓకే, అండ్ ఏ టూల్స్ వాడుతున్నారు అనేది మీరు ఫస్ట్ లిస్ట్ అవుట్ చేసుకోవాల్సిందే. ఓకే, తర్వాతనే మీరు రెజ్యూమ్ ప్రిపేర్ చేసి మీరు అప్లోడ్ చేయండి. అంతేగాని ఎక్కడి నుంచో కాపీ చేసేసి మీరు 5 పాయింట్స్ కాపీ చేసేసి ఆ 5 పాయింట్స్ మీద అవగాహన లేకుండా మీరు ఇంటర్వ్యూకి వెళ్తే డెఫినెట్లీ ఫెయిల్ అవుతుంది. ఓకే, ఎవ్రీ పాయింట్, ఈచ్ అండ్ పాయింట్ మీరు ఏం పెడుతున్నారు అండ్ మీరు ఏ లెవెల్లో వర్క్ చేస్తున్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్. ఓకే, సో ఇంకోటి ఇక్కడ చూడండి, నెట్వర్కింగ్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. స్ట్రాంగ్ లైనెక్స్ ఎక్స్పీరియన్స్ అండ్ స్ట్రాంగ్ నెట్వర్కింగ్ నాలెడ్జ్, ఈ రెండు లేకపోతే మీరు డెవాప్స్ ఇంటర్వ్యూస్ కి వెళ్ళడం వేస్ట్. ఓకే, ఫస్ట్ ట్రై టు గెట్ ద ఎక్స్పీరియన్స్ ఇన్ ది లైనెక్స్, గెట్ ద ఎక్స్పీరియన్స్ ఇన్ ది నెట్వర్కింగ్ బేసిక్స్. ఓకే, బేసిక్స్ నేర్చుకోండి, నేర్చుకున్న తర్వాతనే మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. ఓకే, సో మీకు కావాలంటే మన వీడియోస్ ఆల్రెడీ ఉన్నాయి, బేసిక్స్ లైనెక్స్ అడ్మినిస్ట్రేషన్ ఆర్ లైనెక్స్ ప్లేలిస్ట్లోకి వెళ్తే, అండ్ ఆల్సో నెట్వర్కింగ్ క్లౌడ్ మంత్లో నెట్వర్కింగ్ బేసిక్స్ ఉన్నాయి, వెళ్ళి చూడండి, నేర్చుకోండి. అండ్ ఆల్సో ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ బ్యాచ్ స్క్రిప్టింగ్ మొత్తం డెవాప్స్ ప్లేలిస్ట్లో ఉంటుంది. ఓకే, సో డెవాప్స్ మంత్ అనే ప్లేలిస్ట్లో ఆర్ఎల్స్ బ్యాచ్ ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, నేర్చుకోండి. దెన్ యూ గో టు ద నెక్స్ట్ లెవెల్. ఓకే, ఫస్ట్ ఈ లైనెక్స్ నెట్వర్కింగ్ నేర్చుకోండి ఎవరైనా సరే. ఇఫ్ యూ వాంట్స్ టు మూవ్ టు ద డెవాప్స్, లెర్న్ దీస్ 2 products. ఓకే, దెన్ నాలెడ్జ్ ఆఫ్ హెచ్ఏ అండ్ డిఆర్ కాన్సెప్ట్స్. ఓకే, హై అవైలబిలిటీ అండ్ డిజాస్టర్ రికవరీ అనేది చాలా కామన్ మెథడాలజీస్. ఓకే, అసలు హై అవైలబిలిటీ ఏంది, డిజాస్టర్ రికవరీ అంటే నాలెడ్జ్, అంటే మీకు బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. యాక్టివ్ అంటే ఏంది, యాక్టివ్ ప్యాసివ్ అంటే ఏంది, హౌ ఇట్ విల్ వర్క్. ఓకే, ఈ 2 IPs ని మనం ఎట్లా మర్జ్ చేస్తాము, వర్చువల్ IP ఎట్లా క్రియేట్ చేస్తాము, వర్చువల్ IPతో మనము అప్లికేషన్ ఆర్ ఎట్లా లైనెక్స్ బాక్స్ ని ఎక్కడైనా ఎట్లా యాక్సెస్ చేస్తాము. ఓకే, డిఆర్ కాన్సెప్ట్స్ ఏంది. ఓకే, సో ఒక జియో డౌన్ అయిపోతే ఇంకో జియోకి ఎలా వెళ్తుంది, హౌ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. ఓకే, సో ఈ పాయింట్స్ మీరు ఫస్ట్ మీరు రెజ్యూమ్ లో ఈ పాయింట్స్ పెట్టారనుకోండి, మీకు హాఫ్ అన్ అవర్ ఆఫ్ ద ఇంటర్వ్యూ మీకు ఈ పాయింట్స్ మీదే రన్ అవుతుంది. ఓకే, సో హెచ్ఏ అండ్ డిఆర్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఈ కాన్సెప్ట్స్ బేసిక్ గా ఎలా నడుస్తాయి, ఎలా రియల్ టైమ్ లో ఉంటుంది అనేది నేర్చుకోండి. ఓకే, యూ విల్ గెట్ సో మెనీ డాక్యుమెంట్స్, మీకు చాలా డాక్యుమెంట్స్ ఉంటాయి. ఓకే, అండ్ ఆల్సో ఎట్ వాట్ లెవెల్ యు ఆర్ వర్కింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, మీరు లెవెల్ 1లో వర్క్ చేస్తున్నారా, లెవెల్ 2లో వర్క్ చేస్తున్నారా, లెవెల్ 3లో వర్క్ చేస్తున్నారా. ఓకే, లెవెల్ 1 అంటే లైక్ యూ విల్ బి లైక్ సర్వీస్ డెస్క్ లాగా. ఓకే, సో యూ విల్ బి టేకింగ్ ది కాల్స్ ఆర్ యూ విల్ బి టేకింగ్ ది ఇష్యూస్. అండ్ డెవాప్స్ ఇంజనీర్ ఇష్యూస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ దే విల్ టేక్ దట్ కాల్. ఓకే, సో ఆ కాల్ తీసుకున్న తర్వాత ఓకే, సో దే విల్ సీ వాట్ కైండ్ ఆఫ్ ది ఇష్యూ ఇట్ ఈస్. ఓకే, సో ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు రిజాల్వ్ ఇట్, ఓకే, చిన్న చిన్న ఇష్యూస్ అనమాట. ఓకే, ఏదైనా నెట్వర్క్ ఇష్యూ కానివ్వండి, లేకపోతే ఏదైనా కాన్ఫిగరేషన్ ఇష్యూ కానివ్వండి. ఓకే, అలాంటి ఇష్యూస్ వస్తే ఎవరు సాల్వ్ చేస్తారు, లెవెల్ 1లో ఉన్న వాళ్ళే సాల్వ్ చేస్తారు. ఓకే, దెన్ ఇఫ్ యూ నీడ్ టు మూవ్ లైక్ మీకు నెక్స్ట్ టైర్ కి మూవ్ చేయాలంటే దెన్ యూ విల్ గో టు ది నెక్స్ట్ టైర్ లెవెల్ 2. ఓకే, సో వాళ్ళకి ఏంటంటే దే విల్ హ్యావ్ సమ్ మోర్ ఐడియా అబౌట్ ద ప్రోడక్ట్ అండ్ ద ఆర్కిటెక్చర్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. దెన్ ఇట్ విల్ గో టు ది లెవెల్ 3. ఓకే, లెవెల్ 3 అంటే ఏంటంటే నార్మల్ గా స్పెషలిస్ట్ ఉంటారు అనమాట. ఓకే, సో దే విల్ నో ఎగ్జాక్ట్లీ అబౌట్ ద ప్రోడక్ట్. ఓకే, అండ్ దే విల్ రిజాల్వ్ దాట్. ఓకే, సో మీకు సపోర్ట్ లెవెల్స్ చాలా మందికి ఈ అవగాహన ఉండాలి. ఓకే, సో ఎవరైతే మీరు డెవాప్స్కి వెళ్తున్నామో అనుకుంటున్నారో, ఓకే, సో ఫస్ట్ యూ నీడ్ టు హ్యావ్ దిస్ ఐడియా. ఓకే, సో ఫస్ట్ మీ రోల్ ఏంటి, ఓకే, సో వాట్ ఈస్ యువర్ రోల్ అండ్ వాట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ సపోర్ట్. ఓకే, రోల్ అండ్ లెవెల్ ఆఫ్ సపోర్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, వితౌట్ దీస్ టూ యూ కెనాట్ పుట్ అప్ యువర్ రెజ్యూమే అండ్ యూ కెనాట్ బ్లైండ్లీ గో టు ద ఇంటర్వ్యూ. ఓకే, సో ఫస్ట్ మీరు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ గా తెలుసుకోవాల్సిన విషయం. ఓకే, సో లెవెల్ 1లో ఎలా ఉంటుందంటే లైక్ యూ విల్ అడ్రస్ ద కస్టమర్ రిక్వైర్మెంట్స్. ఓకే, మీరు ఏదన్నా రిక్వైర్మెంట్స్ కస్టమర్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయనుకోండి, అడ్రస్ చేస్తారు. ఓకే, అండ్ ఆల్సో యూ విల్ సీ హౌ టు రిజాల్వ్ ద చిన్న చిన్న ఇష్యూస్, లైక్ చిన్న చిన్న స్మాల్ ఇష్యూస్ అండ్ హౌ టు మేనేజ్ దోస్ ఇష్యూస్ అనేది మీరు L1లో సపోర్ట్ చేస్తాం అనమాట. ఓకే, సో జనరల్ గా లైక్ ఐ సెడ్ యూ విల్ హ్యావ్ లెవెల్ 1, యూ విల్ హ్యావ్ లెవెల్ 2 అండ్ యూ విల్ హ్యావ్ లెవెల్ 3. ఓకే, జనరల్ ఈ విధంగా ఉంటుంది. ఓకే, సో హియర్ యూ విల్ హ్యావ్ ద సపోర్ట్. ఓకే, సో ఇక్కడ మీరు డెవాప్స్ అడ్మినిస్ట్రేటర్ అయితే లైక్ యూ విల్ బి హ్యావింగ్ ది సపోర్ట్ అండ్ యూ విల్ బి సపోర్టింగ్ ఆన్ ఆల్ ది లెవెల్స్. బట్ ఇక్కడ ఏంటంటే స్పెషలిస్ట్ ఉంటారు. ఓకే, సో దే విల్ బి ది ప్రోడక్ట్ స్పెషలిస్ట్ అండ్ దీస్ పీపుల్ హ్యావ్ ద లెవెల్ 2 నాలెడ్జ్ అండ్ దీస్ పీపుల్ హ్యావ్ ద లెవెల్ 1 నాలెడ్జ్. ఓకే, సో ఈ విధంగా మీకు ఏ లెవెల్లో మీరు సపోర్ట్ చేస్తున్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో మీరు ఇప్పుడు
if you are putting up the resume for 1 to 3 years, you can go with this. Okay, if you are putting up the resume for 3 to 6 years, you can put up level 2. If you are putting a 6+ experience, okay, మీకు at least level 3 knowledge ఉండాలి. Okay, so how you are going, how you are doing, ఓకే, మీకు లెవెల్ 3లో ఎలా మీరు వెండర్ని ఎలా రీచ్ అవుతారు, ఎలా అప్రోచ్ అవుతారు అనేది కూడా మీకు ఒక అవగాహన ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి. ఓకే, సో దిస్ ఈజ్ వాట్. ఓకే, జనరల్ ఎలా ఉంటుందంటే మనకి టైర్ 0, టైర్ 1, ఓకే, టైర్ 2, టైర్ 3 అండ్ టైర్ 4. ఓకే, ఈ విధంగా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టైర్స్ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ ఏంటంటే లైక్ ఇట్ ఈస్ నథింగ్ బట్ సెల్ఫ్ హెల్ప్. ఓకే, సో ఏదైనా ఇష్యూ వచ్చింది అనుకోండి, సో దే విల్ రిజాల్వ్ ది ఇష్యూస్ by seeing that documents or something. Okay, so దాన్ని మనం టైర్ 0 IT సపోర్ట్ అంటాం. ఓకే, సో టైర్ 1 లో ఏముంటుంది అంటే బేసిక్ టెక్నికల్ సపోర్ట్. ఓకే, సో టైర్ 1, టైర్ 2 లో మీకు బేసిక్ గా టెక్నికల్ సపోర్ట్ ఉండాలి. ఓకే, సో యూ షుడ్ హ్యావ్ ఎక్స్పీరియన్స్, కొంచెము మీకు టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి. ఓకే, దేనిపైన అన్ని టూల్స్ పైన ఏవైతే టూల్స్ మీకు డెవాప్స్ లో ఉన్నాయో ఆ టూల్స్ పైన మీకు ఒక అవగాహన ఉండాలి. ఓకే, సో టైర్ 3 అంటే ఏంటంటే వీళ్ళది ఏంటంటే ఎక్స్పర్టైజ్ అనమాట. ఓకే, సో వీళ్ళకి ఏంటంటే లైక్ దే విల్ హ్యావ్ ద హయ్యర్ స్కిల్. ఓకే, సో వీళ్ళకి ఏంటంటే ప్రోడక్ట్ మీద స్పెషాలిటీ ఉంటుంది అనమాట. ఓకే, సో దీస్ పీపుల్ ఆర్ ద ప్రోడక్ట్ స్పెషలిస్ట్. ఓకే, మీకు టైర్ 4 లో ఏంటంటే లైక్ జనరల్ గా మనకి వెండర్స్ ఆర్ బిజినెస్ పార్ట్నర్స్ ఉంటారు ఇక్కడ. ఓకే, సో మీకు ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు వెన్ యూ ఆర్ అనేబుల్ టు రిజాల్వ్, మనం ఏం చేస్తాము ఆ వెండర్ కి, ఆ బిజినెస్ పార్ట్నర్ కి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు AWS వాడుతున్నారు అనుకోండి, మీరు AWS సపోర్ట్ కి కాల్ చేస్తారు. అదర్వైజ్ if you are using Azure, you will go to the Azure support team, right? So ee vidhanga manaki roles untayi. Okay, so you need to know what is your role and what level of support you are doing. Okay, ఏ level లో మీరు ఉన్నారు అనేది చాలా 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 important. Okay, so this is what the main important thing. Okay, so next వచ్చేసి we'll see this roles. Okay, so ఇక్కడ చూడండి మళ్ళీ మీకు SLAs గురించి, ఓకే, అండ్ సర్వీస్ మ్యాప్, సర్వీస్ రివ్యూ మినిట్స్. ఓకే, సో ఇదంటే మేనేజ్మెంట్ లెవెల్. సో యూ షుడ్ హ్యావ్ సమ్ ఐడియా లైక్ సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్స్ ఎలా ఉంటాయి. ఓకే, సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్స్ అంటే మీకు ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఈ ఇష్యూ రిజాల్వ్ అవ్వాలి, ఈ డిఫైన్ పాయింట్ ఆఫ్ టైంలో ఈ ఇష్యూ రిజాల్వ్ అవ్వాలి. ఓకే, సో దేర్ విల్ బి సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్స్ విత్ ది కస్టమర్. ఓకే, సో దాని గురించి కూడా మీకు అవగాహన ఉండాలి. అండ్ వర్కింగ్ విత్ టీమ్స్ టు అనలైజ్ అండ్ డిజైన్ ఆర్కిటెక్చర్ విత్ 99% అప్ టైమ్. ఓకే, సో ఇక్కడ ఇంకోటి 24/7 సపోర్ట్ అడుగుతున్నారు వీళ్ళు. ఓకే, సో వాట్ ఈస్ ద ఎక్స్పీరియన్స్ దే ఆర్ ఆస్కింగ్. ఎక్స్పీరియన్స్ లెవెల్ ఇక్కడ ఇవ్వలేదు. ఓకే, సో విల్ సీ దాట్. ఓకే, సో జనరల్ చూద్దాం. ఓకే, సో వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్లీ దే ఆర్ ఆస్కింగ్. ఓకే, సో ఇక్కడ చూడండి AWS సర్వీసెస్ పైన అవగాహన ఉండాలంటారు. సో దట్ దే ఆర్ లుకింగ్ ఫర్ ద పర్సన్ హూ ఈస్ హ్యావింగ్ ద క్లౌడ్ ఎక్స్పీరియన్స్. ఓకే, మీకు మోస్ట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్స్ క్లౌడ్ అడుగుతాయి. ఓకే, సో మీరు డెవాప్స్కి వెళ్ళాలనుకుంటే మీకు క్లౌడ్ పైన అవగాహన ఉండాలి. ఓకే, సర్వీసెస్ పైన ఏదైనా క్లౌడ్ అవ్వచ్చు, అది AWS అవ్వచ్చు, GCP అవ్వచ్చు, ఏదైనా క్లౌడ్ అవ్వచ్చు, బట్ యూ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ 1 క్లౌడ్ ఎక్స్పీరియన్స్. ఓకే, ఎక్స్పీరియన్స్ హ్యాండ్స్ ఆన్ వర్కింగ్ ఉండాలి దానిపైన. ఓకే, సో నాలెడ్జ్ ఆఫ్ రిపాజిటరీ మేనేజ్మెంట్, గిట్హబ్, బిట్బకెట్, TFS, SVN. ఓకే, సో ఏదైనా ఒక దానిపైన అవగాహన ఉండాలి. ఓకే, సో ఇఫ్ యూ హ్యావ్ అ గిట్హబ్ ఆర్ SVN, బిట్బకెట్, TFS ఏదైనా మీద ఏ ప్రోడక్ట్ మీద అవగాహన ఉంటే దట్ ఈస్ ఎనఫ్. ఓకే, సో ఇక్కడ మీరు చూస్ చేసుకోవాలి. ఓకే, సో విచ్ వన్ యూ హ్యావ్ టు పుట్ అప్ ఇన్ ది రెజ్యూమే. ఓకే, సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆటోమేషన్ త్రూ DevOps స్క్రిప్టింగ్, Python, Ruby, PowerShell or Shell. ఓకే, సో ఈజియెస్ట్ one is Bash. Okay, Shell. Okay, then comes Python, then comes Ruby and PowerShell. Okay, సో మీకు ఆల్రెడీ మనము షెల్ బ్యాష్ చేసాము. ఓకే, వీడియోస్ చెక్ చేయండి, గిట్హబ్ కూడా చేసాము అండ్ ఆల్సో షెల్ మీద కూడా చేసాము. ఓకే, సో వీఆర్ ఆల్సో డూయింగ్ ఆన్ ద AWS. ఓకే, సో ఇవి రెండైతే మనం ఆల్రెడీ చేసాము. ఓకే, సో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ బిల్డ్, ఆటోమేషన్ అండ్ డిప్లాయ్మెంట్ టూల్స్. ఓకే, జెన్కిన్స్, షెఫ్, పక్పెట్, ఆక్టోపస్. ఓకే, సో జెన్కిన్స్ మనం ఆల్రెడీ చేసాము. మీ షెఫ్ పైన కూడా మీ కాన్ఫిగరేషన్ టూల్ పైన అవగాహన ఉంటే ఇట్ విల్ బి వెరీ వెరీ గుడ్. ఓకే, మీకు షెఫ్, పప్పెట్, యాన్సిబుల్ ఏదైనా పర్లేదు. ఓకే, బట్ హియర్ దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ పప్పెట్ అండ్ షెఫ్. ఓకే, సో మీరు ఈ రెండింటిపైన కూడా మీకు అవగాహన ఉండాలి. ఓకే, ఎక్స్పీరియన్స్ ఉండాలని అడుగుతున్నారు. ఓకే, సాలిడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ వెబ్ అప్లికేషన్ ఆర్కిటెక్చర్, RDBMS. ఓకే, సో ఏదైనా డేటాబేస్ పైన కూడా అవగాహన ఉండాలి ఇక్కడ. ఓకే,
సో సీక్వెల్ అడుగుతున్నారు. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ మై సీక్వెల్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ సరిపోతుంది. ఓకే, అండ్ ఎక్స్పీరియన్స్ విత్ ఐటీ కంప్లైంట్స్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్ రిక్వైర్మెంట్స్. ఓకే, సెక్యూరిటీ, ప్రైవసీ, హిప్పా, సాక్స్. ఓకే, ఏదైనా కానీ సెక్యూరిటీ కంప్లైంట్స్ మీకు జనరల్గా హిప్పా సెక్యూరిటీ కంప్లైన్సెస్ మీకు ఎక్కడైనా దొరికేసే డాక్యుమెంట్స్. యూ జస్ట్ నీడ్ టు గో త్రూ దెమ్. ఓకే, స్ట్రాంగ్ లాజికల్, అనలిటికల్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. ఓకే, దట్ ఈస్ ఫైన్. ఓకే, సో ఇక్కడ అడుగుతున్నారు విత్ 10+ years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు వీళ్ళు. ఓకే, సో షుడ్ హ్యావ్ ఎ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్, MIS ఇంజనీరింగ్ ఆర్ ఈక్వలెంట్ విత్ 10+ years ఎక్స్పీరియన్స్ అంటున్నారు. ఓకే, సో బట్ హియర్ దే హ్యావ్ గివెన్ యాజ్ అసోసియేట్ లెవెల్. ఓకే, సీనియారిటీ లెవెల్ అసోసియేట్ అన్నారు, బట్ దే ఆర్ ఆస్కింగ్ దిస్. ఓకే, స్కిల్స్ చూడండి. సో దే హ్యావ్ పుట్ అప్ ఆల్ ద స్కిల్స్ ఇక్కడ. ఓకే, సో మీరు ఎప్పుడైనా రెజ్యూమ్ పెడుతున్నప్పుడు, ఓకే, సో యూ నీడ్ టు లుక్ ఆఫ్టర్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, ఇవన్నీ చూసి మీరు రెజ్యూమ్ పెట్టుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, మీరు ఎక్కడి నుంచి అయినా కాపీ పేస్ట్ చేయొద్దు. కాపీ పేస్ట్ చేసినా కానీ మీ రెజ్యూమ్ని మీరు ఒక 5-6 times చదవాలి. ఓకే, చదివిన తర్వాత మీరు అందులో ఏ పాయింట్ పెట్టారు, ఆ పాయింట్ మీకు అవగాహన ఉందా లేదా. ఓకే, ఆ పాయింట్ మీద ఎవరైనా క్వశ్చన్ అడిగితే మీరు ఆన్సర్ చేయగలుగుతారా లేదా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి చూద్దాం. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ చూద్దాం. డేట్ పోస్టెడ్ వచ్చేసి ఎనీ టైం పెట్టాను నేను. పాస్ట్ 24 hours మనకు 95 పొజిషన్స్, పాస్ట్ వీక్లో 897 పొజిషన్స్ ఉన్నాయి చూడండి పాస్ట్ వీక్లో. ఓకే, సో మీకు పాస్ట్ వీక్లో చూస్తేనే మనకి అరౌండ్ 800 పొజిషన్స్ కనిపిస్తున్నాయి. ఓకే, సో సీనియర్ డెవాప్స్ ఇంజనీర్ అని వచ్చింది ఇక్కడ న్యూవోలో, ఇది పూణే మహారాష్ట్రలో. ఓకే, సో వాట్ ఈస్ ద ఎక్స్పీరియన్స్ దే ఆర్ ఆస్కింగ్. మనము తక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్నది కూడా చూద్దాం. ఓకే, వీ హావ్ ఆల్రెడీ సీన్. ఓకే, 4+ years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు వీళ్ళు. ఓకే, సో ఇట్ ఈస్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఆర్ సిమిలర్. ఓకే, సో ఇది మనం చూసాం ఇందాకే. విల్ గో విత్ సమ్ అదర్ కంపెనీ. ఓకే, అమెజాన్కి వెళ్దాం. ఓకే, సో అమెజాన్లో చూద్దాము వాట్ దే ఆర్ ఆస్కింగ్ ఫర్ ద డెవాప్స్ ఇంజనీర్. ఓకే, సో ఇక్కడ వాళ్ళు బ్యాచిలర్స్. ఓకే, దిస్ ఈస్ ఫైన్. 3+ years ఆఫ్ డెవలప్మెంట్ టెక్నికల్ సపోర్ట్. ఓకే, సో ఇక్కడ చూడండి అగైన్ దే ఆర్ ఆస్కింగ్ ఫర్ బ్యాష్, పైథాన్, రూబీ ఆర్ ఎనీ సిమిలర్. ఓకే, థింగ్స్. ఓకే, సో బ్యాష్ ఉంటే చాలు మీకు. ఓకే, ఎబిలిటీ టు రైట్ కోడ్ ఇన్ C++ ఆర్ జావా. ఓకే, సో మీకు ఏదన్నా ఒక కంపల్సరీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పైన కూడా అవగాహన ఉండాలి ఇక్కడ మీకు అమెజాన్లో అయితే. ఎబిలిటీ టు అండర్స్టాండ్. ఓకే, దిస్ ఈజ్ ఆల్ ద నార్మల్ థింగ్స్. ఓకే, సో ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ అగైన్ ఇక్కడ మనకి AWS నాలెడ్జ్ ఉండాలి. ఓకే, అండ్ ఆల్సో చూడండి ఇక్కడ ఎక్స్పీరియన్స్ విత్ లైనెక్స్. ఓకే, మీకు లైనెక్స్ పైన ఎక్స్పీరియన్స్ లేకపోతే మీరు ఏ జాబ్కైనా అప్లై చేయడం వేస్ట్. ఓకే, సో అదర్ డిజైర్డ్ స్కిల్స్ పర్ల్, రూబీ, ఒరాకిల్, SQL అంటుంటే డాక్యుమెంటేషన్ స్కిల్స్. ఓకే, దిస్ ఈస్ ఫైన్ అగైన్. ఓకే, సో నెక్స్ట్ చూద్దాము. ఓకే, ఎంఫాసిస్ బెంగళూరు. సో దిస్ ఈస్ ఎంఫాసిస్లో జనరల్గా మనకి పర్టికులర్గా ఇవ్వలేదు అనుకుంటున్నాను నేను స్కిల్స్. ఓకే, సో ఇక్కడ చూడండి హియర్ దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ గిట్హబ్, డాకర్ అండ్ క్యూబర్నెటిస్ CI/CD. ఓకే, సో ఇంతకుముందు మనం చూసిన వాళ్ళ దాంట్లో డాకర్ అండ్ క్యూబర్నెటిస్ అడగలేదు వాళ్ళు, రైట్? బట్ దీస్ గైస్ ఆర్ ఆస్కింగ్ ఫర్ ద డాకర్ అండ్ క్యూబర్నెటిస్. ఓకే, సో బికాస్ దే మైట్ బీ డిప్లాయింగ్ దేర్ అప్లికేషన్స్ ఆన్ ద డాకర్ అండ్ క్యూబర్నెటిస్. ఓకే, ఇక్కడ చూసినట్టయితే మీకు ఇది మ్యాండేటరీ కాదు ఇందాక చూసిన 2 jobsలో. ఓకే, బట్ ఇక్కడ వీళ్ళు అడుగుతున్నారు. ఓకే, సో ఇఫ్ యూ డోంట్ హ్యావ్ డాకర్ అండ్ క్యూబర్నెటిస్ నో ఇష్యూస్, మీరు అక్కడ అప్లై చేయొచ్చు, ఇక్కడ అప్లై చేయలేరు అంతే. ఓకే, సో ఇక్కడ చూడండి ప్లాన్ఫుల్లో కూడా ఇది హైదరాబాద్లో ఉంది పొజిషన్. ఓకే, సో దీస్ గైస్ ఆర్ ఆస్కింగ్ మోర్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్ విత్ ద క్యూబర్నెటిస్. ఓకే, సో క్యూబర్నెటిస్, CLK, OpenShift, క్యూబేడియం అంటున్నారు వీళ్ళు కూడా. ఓకే, సో క్యూబర్నెటిస్ పైన మీకు అవగాహన ఉంటే ఓకే ఇట్ విల్ బి గుడ్. అండ్ ఆల్సో దే ఆర్ ఆస్కింగ్ ఫర్ ద టెరాఫామ్. ఓకే, సో వీళ్ళు టెరాఫామ్ కూడా యూజ్ చేస్తున్నారు, లైక్ దే ఆర్ యూజింగ్ ఎండ్ టు ఎండ్. ఓకే, బట్ దే ఆర్ ఆస్కింగ్ ఫర్ 4+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఓకే, ఓకే, సో 4+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్తో ఇంత నాలెడ్జ్ అనేది చాలా కష్టము, బట్ నాట్ షూర్. ఓకే, ఛాంపియన్ డెవాప్స్ ఎఫర్ట్ ప్లాన్ఫుల్. ఓకే, ఓకే, సో మిడ్ సీనియర్ లెవెల్ అంటున్నారు. ఓకే, సో ఇట్ ఈస్ నాట్ అ హ్యూజ్ మీకు అంటే మనము చూసే ఆర్గనైజేషన్స్లో. ఓకే, దిస్ ఈజ్ నాట్ అ బిగ్ వన్. ఓకే, సో విల్ గో విత్ ది పాస్ట్ 24 hours. ఓకే, ఇక్కడ ఇన్ఫర్మాటికాలో చూద్దాము. ఓకే, వాట్ దే ఆర్ ఆస్కింగ్ అనేది. ఓకే, సో దే ఆర్ ఆస్కింగ్ ఫర్ 6+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఓకే, సో అగైన్ సేమ్ థింగ్, దే వాంట్ సమ్వన్ హూ హ్యావ్ ద నాలెడ్జ్ ఇన్ క్లౌడ్
అండ్ ఓకే అగైన్ దే ఆర్ ఆస్కింగ్ ఫర్ ద లైనెక్స్ అండ్ యూనిక్స్ ఫ్యామిలీ. ఓకే లైనెక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే సో యూ హ్యావ్ టు లెర్న్ లైనెక్స్ అండ్ బ్యాష్ స్క్రిప్టింగ్. ఓకే పైథాన్, రూబీ, ఓకే ఆర్ హ్యాండ్స్ ఆన్ బాండ్ కాన్షియల్, ఓకే షెల్ స్క్రిప్టింగ్. ఓకే చూసారు కదా మీరు, చాలా మటుకు లైనెక్స్, మీకు నెట్వర్కింగ్ అండ్ బ్యాష్. ఓకే ఈ మూడు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే మీరు ఈ మూడు పెట్టుకొని తర్వాత డెవాప్స్కి వెళ్ళడం చాలా మంచిది. ఓకే సో దెన్ ఇఫ్ యూ గో డౌన్, ఓకే సో యాన్సిబుల్ షెఫ్ అడుగుతున్నారు మళ్ళీ ఇక్కడ. ఓకే అవుట్ స్టాండింగ్ వర్క్ ఎథిక్, ఓకే దట్ ఈస్ ఫైన్. ఓకే సో అగైన్ దే ఆర్ మోర్ లుకింగ్ ఫర్ ద కాన్ఫిగరేషన్ ఇంజనీర్. ఓకే సో ఎందుకంటే చూడు ఇక్కడ యాన్సిబుల్ క్యూబర్నెటిస్ అడిగారు. ఓకే సో దే ఆర్ నాట్ లుకింగ్ ఫర్ మనకి జెన్కిన్స్ అనేది ఎక్కడ కనిపించట్లేదు ఇక్కడ. ఓకే సో మీరు ఓన్లీ డెవాప్స్ అంటే జెన్కిన్స్ పైనే వర్క్ చేసి జెన్కిన్స్ పైనే మొత్తం చేయాల్సిన అవసరం లేదు. ఓకే సో యూ కెన్ ఎక్స్ప్లోర్. ఓకే సో ఇఫ్ యు ఆర్ డెవాప్స్ ఇంజనీర్, ఓకే సో మీరు ఈ టూల్స్ పైన కూడా పనిచేయచ్చు. ఓకే ఇట్ ఈస్ నాట్ దట్ యూ నీడ్ టు గో అండ్ వర్క్ ఆన్ ద జెన్కిన్స్ పైన మీరు పైప్ లైన్ క్రియేట్ చేయాలి, కోడ్ ఇట్లా రన్ అవుతుంది, డెవలప్మెంట్ ఎట్లా అవుతుంది, టెస్టింగ్ ఎట్లా అవుతుంది అని దాని మీదే కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే సో ఇఫ్ యూ సీ దీస్ ఓపెనింగ్స్ రైట్, సో ఈ విధంగా మీరు చూస్ చేసుకోండి. ఓకే బట్ ద మెయిన్ థింగ్ ఈజ్ యూ షుడ్ నో వాట్ ఈస్ యువర్ రోల్, వాట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ సపోర్ట్ యు ఆర్ డూయింగ్. ఓకే ఆ లెవెల్ ఆఫ్ సపోర్ట్కే మీరు ట్రైన్ అవ్వండి అండ్ మీ రెజ్యూమ్స్ అని ప్రిపేర్ చేయండి అండ్ పోస్ట్ చేయండి. ఓకే సో దట్ ఈస్ ద బెస్ట్ వే టు గెట్ ద జాబ్. ఓకే సో మీరు ఇప్పుడు నేను మీకు చూపించిన ఒక 6-7 ఆర్గనైజేషన్ రిక్వైర్మెంట్స్లో మెయిన్గా ఏం చూస్తాం మనము, లైనెక్స్, నెట్వర్క్ బేసిక్స్ అండ్ షెల్ స్క్రిప్టింగ్ ఆర్ పైథాన్ రైట్ అండ్ క్లౌడ్. ఓకే సో ఈ 5 బేసిక్ పాయింట్స్ అనేది అన్నిట్లో ఉన్నాయి చూడండి రైట్. తర్వాతనే మీకు ఏ టూల్స్ అయినా క్యూబర్నెటిస్ అయినా డాకర్ అయినా అడుగుతున్నారు, లేకపోతే జెన్కిన్స్ అడుగుతున్నారు, లేకపోతే షెఫ్ ఆర్ పప్పెట్, యాన్సిబుల్. ఓకే సో అన్నిట్లో ఇవి కామన్ లేవు, బట్ అన్నిట్లో కామన్ ఉన్నాయి. ఫస్ట్ నోట్ డౌన్ చేసుకోండి, వీటిపైన ఫస్ట్ వర్క్ చేయండి. ఓకే దానిపైన మీరు కంప్లీట్గా వర్క్ చేయండి, కంప్లీట్గా దానిపైన అవగాహన తెచ్చుకోండి రిలేటెడ్ టు డెవాప్స్. ఓకే ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యూ టు గో ఇన్ డెప్త్. ఓకే దాంట్లో మొత్తం టెక్నాలజీ నేర్చుకునేసి మీరు దాంట్లో ఇంటర్వ్యూ చేయాలని కాదు, డెవాప్స్కి కావాల్సిన మెటీరియల్ ఏంటి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే సో బెటర్ గో విత్ దిస్ అప్రోచ్. ఓకే ఈ అప్రోచ్ ఫాలో అవ్వండి. ఓకే జస్ట్ డోంట్ గో బ్లైండ్లీ కాపీ చేయకండి రెజ్యూమేస్. ఓకే ఎందుకంటే ఒక్కొక్క ఆర్గనైజేషన్లో ఒక్కొక్క విధంగా ఉంటుంది, ఒక్కొక్క పర్సన్ ఎక్స్పీరియన్స్ ఒక్కొక్కలాగా ఉంటుంది. ఓకే జస్ట్ డోంట్ కాపీ ఫ్రమ్ సమ్ సోర్స్ అండ్ జస్ట్ డోంట్ పుట్ దాట్ ఇన్ ది రెజ్యూమే అండ్ డోంట్ గో ఫర్ ది ఇంటర్వ్యూస్. ఓకే మీరు ఎప్పుడైనా కాపీ చేస్తున్నప్పుడు ఆ కాపీ చేసిన దాంట్లో మీకు తగ్గట్టు మీరు ఎట్లా రాసుకోవాలి రెజ్యూమే, దాన్ని మీరు ఎట్లా ప్రజెంట్ చేయాలి, అందులో అన్ని పాయింట్స్ మీకు వచ్చా. మీరు ఇప్పుడు రెజ్యూమేలో 20 పాయింట్స్ పెట్టారనుకోండి, డైలీ మీరు చేసే టాస్కుల్లో 20 పాయింట్స్ పెడితే ఓకే ఒక్క క్వశ్చన్ పైన 5 మినిట్స్ తీసుకున్నా ఎంత టైం పడుతుంది రైట్. సో అందుకనే 5 మినిట్స్, 2 మినిట్స్, 3 మినిట్స్ తీసుకున్నా కానీ ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం, అంతే కదా. అందుకని మీరు ఎప్పుడైనా కానీ 15-20 పాయింట్స్ పెడుతున్నప్పుడు ఆ పాయింట్ మీద మొత్తం అసలు ఇన్ అండ్ అవుట్ నేర్చుకోండి దాని గురించి. ఓకే సో నేను ఇప్పుడు బ్యాష్ స్క్రిప్ట్ యూజ్ చేసి ఈ ప్రోగ్రామ్ని రన్ చేశానని పెట్టారనుకోండి రెజ్యూమేలో, డోంట్ పుట్ దట్ ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ బ్యాష్ స్క్రిప్టింగ్ అట్లా పెట్టాం కదా మనం డైలీ టాస్క్లో. మీరు ఏంటంటే పైన పెడతారు అంతే, అదేది మీకు నాలెడ్జ్ ఏంటంటే ఉందంటే బ్యాష్, డెవాప్స్ టూల్స్లో, ఏడబ్ల్యూఎస్లో అక్కడ ఉంది ఇక్కడ ఉంది అని పెడతారు. ఏడబ్ల్యూఎస్లో మీరు ఎక్కడ పనిచేస్తారు, ఇప్పుడు ఈఎల్కే అని పెట్టారనుకోండి, ఈఎల్కేలో దేంట్లో పనిచేశారు. ఓకే మీరు క్యూబర్నెటిస్లో ఏ అప్లికేషన్ మీద పనిచేసారు, ఎట్లా డిప్లాయ్ చేసారు, దాన్ని ఎట్లా ఎక్స్పోజ్ చేసారు, ఓకే ఏ లోడ్ బ్యాలెన్సర్స్ యూజ్ చేసారు, ఇంగ్రెస్ యూజ్ చేసిరా లేదా, మీకు ఆ పాయింట్స్లోనే లైక్ నో వన్ విల్ గో అండ్ ఆస్క్ క్వశ్చన్స్ అవుట్ సైడ్ ఆఫ్ యువర్ రెజ్యూమే. ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి. ఓకే ఫస్ట్ మీ రెజ్యూమేని మొత్తం అడిగిన తర్వాతనే దే విల్ ఆస్క్ దేర్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే వాళ్ళ ఆర్గనైజేషన్ రిక్వైర్మెంట్ క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేస్తారు. ఓకే అప్పుడు మీరు ఆ టూల్ పైన మీకు అవగాహన లేకపోతే నేను దానిపైన పని చేయలేదు, ఇఫ్ యూ గివ్ మీ ది ఆపర్చునిటీ టు వర్క్ ఆన్ దట్ టూల్ ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ అని చెప్తే వాళ్ళు కూడా ఇంప్రెస్ అవుతారు. ఓకే బట్ మీరు పెట్టిన దాంట్లోనే మీ రెజ్యూమ్లోనే నేను ఒక పాయింట్ అడిగితే మీరు చెప్పలేదు అనుకోండి, ఐ విల్ రిజెక్ట్ ఇమీడియట్లీ. ఎందుకంటే మీరు
దానిపైన పని చేయకుండా మీరు పెట్టిరు, అండ్ ఐ విల్ నో దట్ యూ హ్యావ్ నాట్ ఎట్ ఆల్ వర్క్డ్ ఆన్ దట్ టూల్ ఆర్ ఆన్ దట్ ప్రాజెక్ట్ ఆర్ ఎల్స్ ఆన్ దట్ ఎన్విరాన్మెంట్ పైనే మీరు పని చేయలేదని నేను ఒక అవగాహనకు వచ్చేస్తాను. ఓకే, సో అందుకోసమని ఫస్ట్ మీరు రెజ్యూమ్లో ఏం పెడుతున్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఓపెనింగ్స్ చూసుకున్నట్టయితే, సో నవ్ యూ హ్యావ్ సీన్ రైట్, సో పాస్ట్ 24 అవర్స్లోనే మనకి లింక్డ్ఇన్లో 96 పొజిషన్స్ వచ్చాయి. ఓకే, సో యూ కెన్ సీ హౌ మార్కెట్ ఎలా ఉందనేది మీకు అర్థమైపోతుంది రైట్. ఇఫ్ యూ వాంట్ టు సర్చ్ విత్ యువర్ పర్టికులర్ ఏరియా ఆల్సో యూ కెన్ సర్చ్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం హైదరాబాద్ సర్చ్ చేసామనుకోండి. ఓకే, సో ఇఫ్ యూ గో పాస్ట్ 24 అవర్స్లో మనకి 18 పొజిషన్స్ వచ్చాయి. ఓకే, సో 18 పొజిషన్స్లో మీరు రెజ్యూమే అప్లై చేస్తే ఓకే, మీకు జనరల్గా మీకు తగ్గట్టు అంటే లైక్ వాట్ ఎవర్ యూ హ్యావ్ లెర్న్డ్ ఓకే, అందులో 18లో మీకు సగమైన మీరు మీకు డాకర్ క్యూబర్నెటిస్ లేకుండా ఒక సగమైన ఉంటాయి, అందులో 9 పొజిషన్స్ ఉంటాయి. ఓకే, సో 9 పొజిషన్స్లో మీరు అన్నిటిపైన అవగాహన తెచ్చుకొని మీరు రెజ్యూమే పెడితే మీకు ఒక 2 కాల్స్ అయినా వస్తాయి. ఆ 2 కాల్స్లో మీకు ఏదైనా ఒక్కదానైనా మీరు క్రాక్ చేయొచ్చు. ఓకే, సో దట్ ఈస్ హౌ యూ నీడ్ టు ప్లాన్. ఓకే, సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీస్. ఓకే, అండ్ డెవాప్స్ కూడా ఇప్పుడిప్పుడు చాలా చాలా మార్కెట్లో ఎక్కువగా కనిపిస్తున్న టూలు. ఓకే, మేబీ ఆఫ్టర్ 2-3 ఇయర్స్ మీకు అది కనిపించకపోవచ్చు. ఓకే, సో తర్వాత వేరే టూల్ రావచ్చు, లేకపోతే వేరే మెథడాలజీస్ రావచ్చు. ఓకే, సో ఇట్ మైట్ చేంజ్. ఓకే, సో మీకు ఆపర్చునిటీ ఉన్నప్పుడు మీరు దానిపైన ఆల్రెడీ ట్రైనింగ్ అవుతున్నప్పుడు ఓకే, సో ట్రై టు గ్రాబ్ దట్ ఆపర్చునిటీ. ఓకే, సో that's all. That is what I want to convey or I want to showcase today. Okay, so మా వీడియోస్ని వాచ్ చేస్తూ ఉండండి. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఓకే, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ask your friends and families to subscribe and share this video to people who are looking for jobs in DevOps. And మా టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి, సో దట్ యూ విల్ గెట్ ఎ క్లియర్ పిక్చర్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ మార్కెట్లో అనేది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.